నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. కోరుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కంటే వినయ్ తేజ మాట్లాడుతూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమిటో వివరంగా తెలియజేశారు. పేద కుటుంబంలో పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డకు కుంకుమ, పసుపు, నూతన వస్త్రాలు, మంగళసూత్రాలు 2 పెళ్లి కానుకగా ఇస్తానన్న హామీలు ఏమయ్యాయని, గాలికి వదిలేశారా అంటూ, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 మండలాల్లో సుమారు పేద బిడ్డలు 200 మందికి పైగా పెళ్లిళ్లు చేసుకున్నారని, వారికి అప్పుగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. గత ఎన్నికల్లో గౌరవ బత్తుల వెంకటలక్ష్మి గారు, మా శాసనసభ్యులు వారి సతీమణి వారు, ప్రస్తుత శాసనసభ్యులు ఉన్న వీడియో మీరు చూశారు కదా. మహిళా మనులందరూ పేద కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాల్లాగా మంగళసూత్రాలు ఇస్తా అన్నారు. 2 సంవత్సరాలు కావాల్సింది. 2 సంవత్సరాల్లో 3 మండలాల్లో సుమారు 200 మంది పేదలు పెళ్లిళ్ళు చేసుకున్నారు. అంటే 200 మందికి 2 సూత్రాలు చెప్పున 400 సూత్రాలు బత్తుల వెంకటలక్ష్మి గారు, బలరామకృష్ణ గారు బాకీ ఉన్నారు ఈ 3 మండలాల పేద ప్రజలకి. ఈరోజు గ్రామ బంగారం 14,000 అయింది. అంటే ఎంత మీరు బకాయి పడ్డారనే దాని మీద మీరు దృష్టి పెట్టి ముందు మహిళలకి న్యాయం చేసిన తర్వాత రాజా గారు ఏం చేశారు, ఏం మాట్లాడారని మాట్లాడుకుందాం. అంటే ఈ రోజు ఏ గడపం తట్టినా ఏది మా అల్లుడేడి, మా అల్లుడు వస్తాడా, మా కూతురు వస్తుందా, ఎప్పుడు నా చిన్న కూతుర్ని అత్తోరింటికి పంపుదామా అని పేద ప్రజలందరూ చూస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. బలరామకృష్ణ గారు, మీ వెనకాల ఉన్న తొట్టివాడికి కూడా రమ్మనండి, దాని మీద బహిరంగ చర్చ చేసుకుందాం. ఎవరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం కోసం తన ఆస్తిని సైతం, తన జీవితాన్ని సైతం తాకట్టు పెట్టిన వ్యక్తి జక్కంపూడి రాజా అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి ఏం సంపాదించారు? కుటుంబం ఉందా? అవన్నీ ఎవరికి తెలియదా? అంటే మీరేదో మసి చేసి మారిడిగా చేస్తే ఉన్నాయని మారిపోతాయని మీరు అనుకుంటున్నారా? ముందు ఆ బాకీ కూడా తేలిస్తే 3 మండలాల పేద ప్రజలకు మీరు ఇవ్వాల్సిన మంగళసూత్రాలు కూడా తేల్చిన తర్వాత మహిళల అవమానంపై మా మహిళా నాయకులందరూ బహిరంగ చర్చకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మీరు గౌరవ శాసనసభ్యులుగా, అదే విధంగా మా ప్రతిపక్ష నాయకుడైనటువంటి జక్కంపూడి రాజా గారికి మీరిద్దరు సముద్యోగి, మీరిద్దరు మాట్లాడుకోండి. అంతేగాని పనికిమాల అందరితో మాట్లాడిస్తే అది రేపొద్దున మీకు కూడా రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. మర్చిపోకండి. మీరు విమర్శించండి రాజా గారిని, రాజా గారు మిమ్మల్ని విమర్శిస్తారు. మీరిద్దరు ఒక సముద్యోగులు. ఈ రోజు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా మీరు ఒక శాసనసభ్యులు, మీరు మాట్లాడుకోవాలి. అంతేగాని రేపొద్దున ఏదో పనికిమాలోడు ఉన్నాడు ఆడితో మాట్లాడిద్దామంటే రేపొద్దున మా వెనకాల 100 మంది పనికిమాలోళ్ళు ఉన్నారు. నాలుగు తయారవుతాడు, నేను పనికిమాలోనే, మా దగ్గర 100 మంది తయారవుతారు మీ మీదకి. దయచేసి ఆ సాంప్రదాయం మీ నుంచి కట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సవినయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం